అంటే మీరు అడిగితే ఉపకారం చేసేవాడు కాదు. అంత గొప్ప స్థితిలో ఉన్న అందరికన్నా కింద పడిపోయిన వాడెవరో వెతుక్కుని వచ్చి మరీ ఉపకారం చేస్తాడు. అలా చేసిన వాడెవరో ఆయన బంధువు. కాబట్టి అది బంధునీతి. శంకరాచార్యులు వారు శివుడితో అన్నారు, ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే. శివ, మీతో మాకో బంధుత్వం ఉంది. ఏమిటంటారా? మీకు దీనబంధో అనో బిరుదుంది. మీరు దీనులకు బంధువు. ఆ దీనులకు బంధువు అయినప్పుడు మీరు అందరికన్నా ఎవరి కోసం పరిగెత్తాలి? అందరికన్నా బాగా పడిపోయిన వాడు ఎవరుంటారో వాడి దగ్గరికి పరిగెడితేనే బంధునీతి తెలిసున్నవాడు అంటారు. ఇప్పుడు ప్రముఖ్యోహం తేషామపితి కిముత బంధుత్వమనయో. మీకున్న బంధువుల్లో శివ అంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళల్లో దీనుల్లో దీనాతి దీనుణ్ణి నేనే. నా బెంగ అంతా ఎక్కడంటే శివ, ఇప్పుడు మీరు నన్ను ఆదుకుని ఉద్ధరించకపోతే శివుడికి బంధునీతి తెలియదంటారు. అగో వాడు అలా పడిపోయి ఉన్నాడు, శివుడు అంత గొప్పవాడు, ఏం ఉద్ధరించాడంటారు. మీకు చెడ్డ పేరు వస్తుందేమో అని నాకు బెంగగా ఉంది. అందుకని మీరు నన్ను వచ్చి ఉద్ధరించండి. ఇంతకన్నా అవకాశం ఎక్కడ దొరుకుతుంది? నాకు మీ వంటి బంధువు ఉండడం, మీకు నాలాంటి దీనుడు బంధువుగా ఉండడం. ఇప్పుడు మీరు వచ్చి ఉద్ధరిస్తే అబ్బా శివుడిది ఏమి బంధుప్రీతండి, ఏమి బంధునీతండి.